ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై వేసిన సస్పెన్షన్ ను ప్రభుత్వం పొడిగించింది. మరో 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది సర్కార్. అంతేకాదు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారని ఇప్పటికే స్పష్టం చేసింది. అభియోగాలు నిరూపణ కావడంతో సునీల్ కుమార్ ను గతంలో సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. 2 రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో సమీక్షించిన రివ్యూ కమిటీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగంపై పీవీ సునీల్ కుమార్ పై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. సస్పెన్షన్ ను ఎత్తేస్తే సాక్ష్యాధారాలు దర్యాప్తును ప్రభావితం చేస్తారని రివ్యూ కమిటీ నివేదించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున మరో 6 నెలలు సస్పెండ్ చేయాలన్న సిఫార్సు మేరకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై వేసిన సస్పెన్షన్ ను ప్రభుత్వం పొడిగించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ కు సంబంధించి పొడిగింపు వ్యవహారం అంటే 180 రోజులు మరొక 6 నెలలు పొడిగిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అంటే గతంలో కొన్ని అభియోగాల నేపథ్యంలో అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం సంబంధించి రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారు. అంటే జీవోలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో దర్యాప్తు చేస్తున్న నగరపాలెం పోలీసులు ఈ అంశాలన్నీ కూడా చాలా క్లియర్ గా పెట్టి ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని మరొక 180 రోజుల పాటు పొడిగిస్తూ కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి జీవో 180 రోజులు అంటే వచ్చే 6 నెలల పాటు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ప్రధానంగా ఇతరత్ర వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం సునీల్ కుమార్ కు సంబంధించి సస్పెన్షన్ ని మరో 6 నెలలు, గత ఏడాది సస్పెన్షన్ గురయ్యారు ఆయన, సస్పెన్షన్ కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఇంకొక 6 నెలలు పొడిగిస్తూ కూడా ఈ 2 అంశాలను అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం అంశానికి సంబంధించి అదేవిధంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి సమీక్ష చేసిన తర్వాత డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం డీటెయిల్ గా ఇప్పుడు జీవో ఇచ్చి 6 నెలల పాటు సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.